రాష్ట్రంలో భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భోగి మంటలు ప్రారంభించారు. అన్ని ప్రాంతాల్లోనూ భోగి మంటలు వేశారు. చలిని లెక్క చేయకుండా చిన్న పెద్ద వేడుకల్లో పాల్గొన్నారు. పాత సామగ్రిని మంటల్లో వేశారు. భోగి మంటలకు పూజలు చేశారు. ప్రముఖులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగువారి పెద్ద పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి మంటలతో సాదర స్వాగతం పలికారు. విజయవాడలోని సిద్ధార్థ పాఠశాలలో జరిగిన సంబరాలకు మహిళలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏటా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గోకరాజు గంగరాజు, గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. తెలుగు వాళ్ళకి తమిళనాడు ఇది భారతదేశం అంతటా ఉన్న పండుగ కాదు. చాలామందికి అపోహ సంక్రాంతి పండుగ అంటే ఇదేదో హిందువుల పండుగని. ఇది హిందువుల పండుగ ఏమాత్రం కాదు. ఇది కర్షకుల పండుగ, ఇది రైతుల పండుగ. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తమిళనాడులో కానీ, తెలంగాణ కానీ తెలుగువారు, తమిళవారు నివసించే ప్రతి చోట కూడా ఈ పండగ సమయంలో అందరికీ పుష్కలంగా పంటలు వచ్చి ఆ పంటల్ని వాళ్ళు అమ్ముకుని పిల్లలకి బట్టలు కొనుక్కుని వాళ్ళ ఇంట్లో పాత సామాన్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా భోగి మంటలు అనే పేరుతో తగలబెట్టి కొత్త సామాన్లు కొనుక్కునే సాంప్రదాయం ఉన్న పండుగ సంక్రాంతి పండుగ. అందరికీ మీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా పల్లెటూరు, చాలా వరకు పల్లెటూరులో బేస్ ఉన్న వాళ్ళంతా గ్రామాలు వెళ్ళిపోయారు. కానీ మా అందరికీ కూడా అలవాటు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండటం, అంచేత ప్రొద్దుట ఇక్కడ పాల్గొని తర్వాత మా గ్రామాలకు వెళ్ళటం ఆనవాయితీ. సంక్రాంతి పండగ పూర్వం నుంచి కూడా రైతులు వాళ్ళ పంటలు వరి కానీ, చెరుకు కానీ పండించి వచ్చిన డబ్బుతో వారికి కావాల్సిన, పిల్లలకి కావాల్సింది, భార్యకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి మిగతా సంవత్సరానికి సరిపడి దాచుకుని అలా పూర్వం నుంచి కూడా మన సంస్కృతి అది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. గంగిరెద్దులు, కోడి పందాలతో అందరం కలిసి ఒకే కుటుంబంగా జరుపుకుంటాం. బాహుబలి ఎద్దులు, కోలాటం చాలా ఆనందంగా ఉంటుంది. భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోలాటాలు అన్నీ, పిల్లలకి భోగి పళ్ళు పోయడం, ఇవన్నీ బాగా ఆనందంగా అనిపిస్తాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడ అంతా విలేజ్ అట్మాస్ఫియర్. యాక్చువల్లీ నేను నిన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ ఇది ఈరోజు చూసుకుని వెళ్దామని అది కూడా మానేశాను. ఈ స్కూల్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నేను వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. పొద్దున 1 hour ఫుల్ ఎంజాయ్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసి వెళ్తాం. నాకు చాలా ఇష్టం ఇక్కడ ఉన్న.